హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మూన్ డివైన్ టారో. టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్. ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాము. సో మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా, మీరు సపరేషన్ నో కాంటాక్ట్ ఉన్నా, సరిగా మాట్లాడకపోయినా మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి, మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా అనేది చూద్దాము. సో ఇది అందరికీ వర్తిస్తుందండి. మేల్, ఫీమేల్, మ్యారీడ్, అన్మ్యారీడ్, లవర్స్, సీక్రెట్ క్రష్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న, సపరేషన్, నో కాంటాక్ట్లో ఉండి కూడా సరిగా మాట్లాడకపోయినా, బ్లాక్డ్ సిచ్యువేషన్ అయినా, సైలెంట్ ట్రీట్మెంట్ అయినా, మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్న ఈ వీడియో చూడొచ్చు. సో మీ పర్సన్ ఏంటి 3 times అనుకొని వీడియో చూడండి. యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మా వ్యూవర్స్ గురించి, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్. ఇక్కడ మీకు మీ పర్సన్కి కొంతమందికి మనీ రిలేటెడ్ కూడా ఉన్నాయి. మనీలో వాళ్ళకి మీరు ఎప్పుడు హెల్ప్ చేయడం లేదా ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. కొంతమందికి మనీ రిలేటెడ్ ఉన్నాయండి. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్కైనా కొంతమంది ఏంటంటే సెటిల్మెంట్ చేసుకునేలాగా కూడా మనీ గురించి సెటిల్మెంట్ చేసుకోవటాలు అలా కూడా మాట్లాడుకుంటున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి కొంతమందికి. ఇక్కడ మీ పర్సన్ మీతో మళ్ళీ కలవాలి కొంతమందికి మీ పర్సన్ మళ్ళీ మీతో కలవాలనుకునే ఇంటెన్షన్స్ ఉన్నాయి. సో స్లోగా అయినా మీ మధ్య ఉన్న గొడవలు తీసేసి మళ్ళీ మీతో మాట్లాడుకొని మళ్ళీ మీరిద్దరూ కలిసిపోవాలి అని అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఈ గొడవలంతా పక్కకి నెట్టేసి ఏ గొడవలు లేకుండా మీతో మళ్ళీ కామ్గా రిలేషన్ని కంటిన్యూ చేసుకోవాలి, రిలేషన్ని సక్సెస్ చేసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు. ఇక్కడ సడన్గా మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలి అనుకున్నారు. మీ మీద చాలా ప్యాషన్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది. సో ఈ రిలేషన్ని వాళ్ళు ఏంటంటే నిదానంగా బ్యాలెన్స్ చేసుకోవాలి అనుకుంటున్నారు. మీతో బాగా కనెక్ట్ అయ్యారు ఈ పర్సన్. ఇక్కడ మీ పర్సన్లో ఒకరు ప్రాక్టికల్ అయితే ఒకరు ఎమోషనల్గా ఉంటారు. మీరు ఒకవేళ ఎమోషనల్ అయితే మీ పర్సన్ ప్రాక్టికల్ ఉంటారు అనమాట. ప్రాక్టికల్గా మాట్లాడతారు ప్రతిదీ కూడా, అంటే ప్రాక్టికల్గా ఉంటారు. ఏమవుతుంది ఇప్పుడు, ఏం అవ్వదు కదా అంటే మీరేమో ఎమోషనల్ వేలో మాట్లాడతారు, వాళ్ళేమో ప్రాక్టికల్ వేలో మాట్లాడతారు. ఎమోషన్స్ లేని వాళ్ళు ఎలా మాట్లాడతారో అలా మాట్లాడతారు అనమాట. ఎమోషన్స్ ఉంటే దగ్గరగా ఉండాలి, మాట్లాడాలి, ఇవన్నీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ప్రాక్టికల్గా ఉండే వాళ్ళు సిచ్యువేషన్స్ని బట్టి బిహేవ్ చేస్తూ ఉంటారు. సో ప్రాక్టికల్గా ఉన్న, ఎమోషనల్గా ఉన్న లవ్ అనేది ఉంటుంది. కానీ మీ పర్సన్ ప్రాక్టికల్ వేలో ఉండటం వల్ల కొంచెం అలా బిహేవ్ చేసి ఉండొచ్చు. కానీ వాళ్ళకి కూడా ఈ రిలేషన్ని గ్రోత్ తీసుకురావాలి, ఈ రిలేషన్ని ఇంప్రూవ్ తీసుకురావాలి అని ఫీలింగ్ అయితే ఉంది. సో ఎలాగైనా మళ్ళీ మీ రిలేషన్ని, వాళ్ళకి ఒక నమ్మకం ఉందండి, ఎలా అయినా సరే మీ మధ్య ఉన్న దూరాన్ని వాళ్ళు మీ అంతటా మీరు ఒకవేళ వాళ్ళని ఎంత దూరం పెట్టినా వాళ్ళు తిరిగి మీ లైఫ్లోకి రాగలరు, వాళ్ళు మిమ్మల్ని ఒప్పించగలరు. ఎందుకంటే వాళ్ళకి అంత నమ్మకం, మీరు వాళ్ళని కాదనలేరు. వాళ్ళు కొంచెం బెతంలాడినా, వాళ్ళు కొంచెం మిమ్మల్ని కన్విన్స్ చేసిన వెంటనే మీరు వాళ్ళ మాటలకి పడిపోతారు. వాళ్ళు చాలా ఈజీగా మాటలతో మిమ్మల్ని పడేయగలరు. మీ పర్సన్ ఈజీగా వాళ్ళు మిమ్మల్ని కన్విన్స్ చేయగలరనే నమ్మకం మీ పర్సన్కి ఉందన్నమాట. అంటే మీరు ఏంటంటే మీ పర్సన్ని ఎక్కువగా మీరు బెట్టు చూపించరు, వాళ్ళని ఈజీగా ఓకే చేస్తారు. అలాగే వాళ్ళు కన్విన్స్ చేసేస్తే మీరు కన్విన్స్ అయిపోతారు ఫాస్ట్గా. ఆ నమ్మకం అయితే ఉంది. ఎలా అయినా సరే సిచ్యువేషన్ని సార్ట్ అవుట్ చేసుకొని ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి, నేను తీసుకెళ్ళగలను అనే నమ్మకం ఉంది. అంటే ఎంత దూరంగా ఉన్నా సరే మళ్ళీ మీ రిలేషన్ని మీ పర్సన్ కనుక గట్టిగా అనుకుంటే మళ్ళీ మీ రిలేషన్ని కలుపుకోవచ్చు, మళ్ళీ ఎప్పట్లాగా చేయొచ్చు అనే నమ్మకం మీ పర్సన్కి చాలా స్ట్రాంగ్గా ఉంది. అందుకే వాళ్ళకి ఆ నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు ఎప్పటికొచ్చినా, ఎన్ని మంత్స్కి వచ్చినా, ఎన్ని ఇయర్స్కి వచ్చినా, ఎన్ని డేస్కి వచ్చినా, ఎన్ని వీక్స్కి వచ్చినా మళ్ళీ మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారనే స్ట్రాంగ్ కాన్ఫిడెంట్ వాళ్ళకి ఉంది. అందుకే వాళ్ళు ఎలాగైనా నేను బ్యాలెన్స్ చేసుకుంటాను, ఎలా అయినా నేను చేయగలను, బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎలాగైనా నేను చేసుకోగలను అనే నమ్మకం వాళ్ళకి ఉంది. సో వాళ్ళకి చాలా ప్యాషన్ ఉంది. వాళ్ళు రావాలనుకున్నప్పుడు ఇవేమీ ఆలోచించకుండా ఫాస్ట్గా యాక్షన్ తీసుకుంటారు. అంటే ఇన్ని రోజులు పట్టి యాక్షన్ తీసుకోకుండా ఉన్న వాళ్ళకి ఎప్పుడైతే యాక్షన్ తీసుకోవాలనిపిస్తుందో సడన్గా తీసుకుంటారు. కానీ వాళ్ళకి అనిపించకపోతే మాత్రం మీరు ఎంత అడిగినా, ఎన్ని మెసేజ్ చేసినా, ఎన్ని కాల్ చేసినా దానికి రెస్పాండ్ ఉండదు, సరైన రెస్పాన్స్ ఉండదు, సైలెంట్, మళ్ళీ ఏదో ఒక రీజన్ చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళగా అనిపిస్తే, వాళ్ళగా రావాలనిపిస్తే సడన్గా వాళ్ళే కాంటాక్ట్లోకి వస్తారు, వాళ్ళే మాట్లాడతారు, వాళ్ళే హడావుడి చేస్తారనమాట.
సో ఈ పర్సన్కి ఏంటంటే రావాలి అని వాళ్ళకి ఎప్పుడైతే అనిపిస్తుందో వాళ్ళే అన్బ్లాక్ చేస్తారు, లేదా వాళ్ళే మాట్లాడతారు, వాళ్ళే కాల్ చేస్తారు, వాళ్ళే హుషారుగా మాట్లాడతారు. సో ఈ పర్సన్కి కూడా మూడ్ స్వింగ్స్ కూడా మారుతూ ఉంటాయి. ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతూ, ఒక్కోసారి బాగుంటారు, ఒక్కోసారి ఏమో మూడ్ బాగాలేకపోతే మళ్ళీ డల్ అయిపోతారు, కామ్ అయిపోతారు. కానీ ఒక్కోసారి మాత్రం వాళ్ళకి ఇంట్రెస్ట్ బాగా కలిగినప్పుడు వెంటనే ఒక ఫైర్ లాగా మీతో ఎక్కువగా జోష్ఫుల్గా ఉంటారనమాట. సో సిచ్యువేషన్స్ని కామ్ చేసుకొని మళ్ళీ మీతో ఎప్పట్లాగా చాటింగ్ చేయడం, మళ్ళీ మీతో ఎప్పట్లాగా కాల్ చేసుకోవటం, మళ్ళీ ఎప్పట్లాగా మీతో రిలేషన్ని కంటిన్యూ చేసుకోవాలని చూస్తున్నారు వీళ్ళు. సో వీళ్ళకైతే ఏదైనా మీ ఇద్దరి మధ్య సిచ్యువేషన్స్ ఏమైనా వరస్ట్గా ఉంటే, అంటే మీరు ఇద్దరు ఇప్పుడు మాట్లాడుకోకుండా మీరు దూరం పెట్టినా వాళ్ళు దూరం పెట్టినా, సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు మీకు దూరంగా ఉన్నా, కానీ తర్వాత మళ్ళీ కొన్ని డేస్ కానీ వీక్స్ కానీ తర్వాత వీళ్ళు మళ్ళీ మీ రిలేషన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, మళ్ళీ ఈసారి మళ్ళీ మీకు టైం ఇవ్వాలి, మళ్ళీ మీ సైడ్ ఆలోచించడం స్టార్ట్ చేశారు. అంటే ఇంతవరకు పట్టించుకొని వాళ్ళు మళ్ళీ మీ సైడ్ ఆలోచిస్తున్నారనమాట. మళ్ళీ మీ సైడ్ వచ్చి మళ్ళీ మీకు హెల్ప్ చేయడం, మళ్ళీ మీతో మాట్లాడటం, మళ్ళీ మీతో రిలేషన్ని కంటిన్యూ చేయడం, మీకు మళ్ళీ ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వడం, ఆ విధంగా ఉన్నాయి వాళ్ళ ఆలోచనలు. ఏంటంటే మళ్ళీ మీ దగ్గరికి రావాలి, మళ్ళీ మీతో రిలేషన్ని కంటిన్యూ చేయాలని చూస్తున్నారు. సో ఈ పర్సన్ ఏమనుకున్నారంటే, నాకు హెల్ప్ చేసిన, నాకు సపోర్ట్గా ఉన్న, ప్రేమలో మనీలో అన్నిట్లో కూడా సపోర్ట్గా ఉన్న, కొంతమంది ఫిజికల్ సపోర్ట్, కొంతమంది మనీ సపోర్ట్, కొంతమంది లవ్ సపోర్ట్, కేరింగ్, ప్రేమ అన్నీ ఇచ్చారు. సో ఈ పర్సన్కి ఏంటి అంటే, అన్నీ ఉన్న ఒక పర్సన్ని నిన్ను హర్ట్ చేస్తున్నాను అనే ఒక గిల్టీ ఫీలింగ్ ఉంది మీ పర్సన్కి. సో అందుకే వీళ్ళు ఏంటంటే డేర్ చేసైనా సరే మీతో మళ్ళీ రిలేషన్ని కొనసాగించాలి అనుకుంటున్నారు. కానీ ఫాస్ట్గా కాకుండా కొంచెం నిదానంగా అబ్జర్వ్ చేస్తున్నారనమాట. మీకు ఇంకా వాళ్ళ మీద అదే ప్రేమ ఉందా, మీకు ఇంకా ఆ ఎమోషనల్ అటాచ్మెంటే ఉందా, మీరు ఏమైనా చేంజ్ అయ్యారా, మీకు ఏమైనా కోపం ఉందా, వాళ్ళు వస్తే యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది కొంచెం నిదానంగా అబ్జర్వ్ చేస్తున్నారు. అలాగే వాళ్ళకి మీరు ఇంకొకటి కొంతమంది అబ్జర్వ్ చేస్తున్నారు, మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో, మీరు యాక్సెప్ట్ చేస్తే వద్దామనో. ఇంకొంతమంది ఏంటంటే మీరు ఆల్రెడీ వీళ్ళంటే మీకు ఆల్రెడీ చాలా చాలా ఇష్టము, మీరు ఎప్పుడు కూడా వీళ్ళని కాదంటారు కాబట్టి వీళ్ళకి ఆ నమ్మకం ఉంది. వీళ్ళే అబ్జర్వ్ చేసి సడన్గా మీ లైఫ్లోకి మళ్ళీ కలవాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆల్రెడీ మీరు వీళ్ళతో బాగా ఎమోషనల్ అటాచ్ అయ్యారు, వీళ్ళు మీ లైఫ్లోకి వస్తే వీళ్ళని మీరు కాదు అనరని వీళ్ళకి తెలుసు. ఎందుకంటే మీరు చాలా వాళ్ళతో కేరింగ్ పర్సన్, వాళ్ళ కోసం మీరు ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటారన్న ఆలోచన వాళ్ళకి ఉంది. సో ఈ పర్సన్కి మీ మీద చాలా ప్యాషన్ ఉందండి. ఇక్కడ మీరిద్దరు చాలా స్ట్రాంగ్ రొమాంటిక్ పార్ట్నర్స్. ఇక్కడ మీ పర్సన్కి ఏమనిపిస్తుంది అంటే, వాళ్ళకి తగ్గ జోడి, రొమాంటిక్లో వాళ్ళకి తగ్గ జోడి, వాళ్ళకి కరెక్ట్ పార్ట్నర్ మీరు. రొమాంటిక్ పార్ట్నర్లో వాళ్ళకి మీరు కరెక్ట్గా సెట్ అయ్యారంట. అంటే వాళ్ళకి ఏంటంటే మీతో ఉన్నప్పుడు చాలా రొమాంటిక్గా, చిల్గా ఉండాలనిపిస్తుంది, ప్యాషన్గా మీతో ఉన్నప్పుడు వాళ్ళకి ఫీలింగ్స్ కానీ, హ్యాపీనెస్ కానీ, రొమాంటిక్ వైబ్ కానీ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకి తగ్గ రొమాంటిక్ పార్ట్నర్ మీరే అని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే వాళ్ళు మీతో ఉంటే వాళ్ళకి రొమాంటిక్ పరంగా చాలా ఆనందంగా ఉంటుంది. ఒకటి రొమాన్స్ ఎక్కువగా, రొమాంటిక్ మీద ఫోకస్ ఎక్కువ ఉంది. కానీ ఓన్లీ రొమాంటిక్ కాదు, ఇక్కడ కనెక్షన్ కూడా స్ట్రాంగ్గా ఉంది, ఎమోషనల్ అటాచ్మెంట్ కూడా ఉంది. సో ఈ పర్సన్కి మీరు ఈ అన్ని కార్డ్స్ చూస్తే ఇంకొక కార్డు వస్తే సరిపోతుందండి. ఆ కార్డు కూడా రావాలి, వస్తుందేమో చూద్దాం. ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్కి మీరు మనీ పరంగా హెల్పింగ్లో కరెక్ట్ పార్ట్నర్ అంట. హెల్పింగ్ కానీ, లేదా మీ పని మీరు చూసుకోవటం, ఒకరిని అడగకుండా ఉండడం, లేదా హెల్పింగ్లో కానీ సంథింగ్ ఏదైనా మీరు మీ పర్సన్కి ప్రాక్టికల్గా, ప్యాషనబుల్గా కూడా ఈ పర్సన్కి మీరు చాలా తగ్గ పార్ట్నర్ అనుకుంటున్నారు. సో వీళ్ళు బాధపడుతున్నారు, సైలెంట్గా ఉన్నారు, కానీ వీళ్ళకి మళ్ళీ రిలేషన్ని వదిలిపెట్టే ఉద్దేశం లేదు. కానీ ఇప్పుడు కొంత సైలెంట్గా ఉంటున్నారు, కానీ వీళ్ళకి మళ్ళీ మీ దగ్గరికి రావాలని ఇంటెన్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది. వీళ్ళు ఇప్పుడు మిమ్మల్ని వద్దనుకుంటున్నందుకు డెఫినెట్లీ ఫీల్ అవుతున్నారు. సో ఆలోచిస్తున్నారు, స్టెప్ తీసుకొని మళ్ళీ మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. వాళ్ళకి మీ మీద ఉన్న ప్రేమని దాచిపెడుతున్నారు. సో కొంచెం పంతం ఎక్కువ అండి వీళ్ళకి. సో ఆ పంతాన్ని వీళ్ళు తగ్గించుకుంటే వీళ్ళు బాగా కరెక్ట్గా ఉంటారు. సో ఆ పంతాన్ని కూడా తగ్గించుకుంటారు. ఒకనొక సిచ్యువేషన్లో వాళ్ళ పంతం కూడా తగ్గించుకుంటారు. కొంచెం ఓవర్ థింక్ చేస్తూ ఉంటారు. కొంచెం ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగాయండి. మీకు మీ పర్సన్కి మధ్య ఆర్గ్యుమెంట్, గొడవలు జరిగి
ఒకరిని ఒకరు హర్ట్ చేసుకున్నట్టున్నారు మాటలతో. మీరు వాళ్ళని హర్ట్ చేయడం కానీ, వాళ్ళు మిమ్మల్ని హర్ట్ చేసుకోవడం కానీ, గొడవలు జరిగినట్టు కానీ, బాగా కొంచెంమందికి పెద్ద గొడవలు, లేకపోతే కొంతమందికి చిన్న గొడవలు జరిగినట్టుగా కనిపిస్తున్నాయి. ఇక్కడ మీ పర్సన్ మీ గురించి బాగా ఆలోచిస్తున్నారు, మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ నేను క్వశ్చన్ ఏం అడిగాను స్టార్టింగ్లో, మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా అని అడిగా. డెఫినెట్లీ మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు, అలాగే మీ గురించి వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు కలవాలి, ఎప్పుడు వెళ్ళాలని చూస్తున్నారు, మీ లైఫ్లోకి మళ్ళీ ఎంట్రీ ఇస్తారు. సో నిదానంగా, ఫాస్ట్గా కాదు, కొంచెం నిదానంగా. ఇప్పుడు గొడవలుగా ఉన్నాయి, పరిస్థితులు బాగోలేదు, ఫ్యామిలీ ఒప్పుకోవట్లేదు, థర్డ్ పార్టీ ఒప్పుకోవట్లేదు, లేదా ఇంట్లో రిలేషన్ గురించి తెలిసి గొడవలు, లేదా మీ ఇద్దరి మధ్య సరైన అండర్స్టాండింగ్ లేకపోవడం, గొడవలు జరగడం, మీ ఇద్దరి మధ్య గొడవల వల్ల ఒకరినొకరు హర్ట్ చేసుకోవడం వల్ల. సో ఇప్పుడు సిచ్యువేషన్ మిస్అండర్స్టాండింగ్ కరెక్ట్గా లేదు. సో ఇది కొంచెం హీల్ చేసుకొని వెయిట్ చేస్తున్నారు. ఈ గొడవలు కొంచెం మానాక, సిచ్యువేషన్స్ కొంచెం చల్లబడ్డాక, ఇప్పుడే గొడవలు జరిగి వెంటనే ఎవరు కూడా చేంజ్ అవ్వలేరు కదా, కొంచెం కొంచెంగా మారుతాయి సిచ్యువేషన్స్ కొంచెం కామ్ అయిపోయినాక, మళ్ళీ ఈ పర్సన్ కొంచెం డౌట్లు క్లియర్ అయినాక, సో టోటల్గా మీ దూరాన్ని మొత్తం ఎండ్ చేసేసి మళ్ళీ మీతో కొత్తగా ఈ పర్సన్కి కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది. ఫైన్. ఇప్పుడు టోటల్గా చెప్పాలి అంటే, సో ఈ పర్సన్ గొడవలు, సిచ్యువేషన్స్ అన్నీ సార్ట్అవుట్ చేసుకున్న తర్వాత నెమ్మదిగా మీ లైఫ్లోకి పర్మనెంట్గా వచ్చేయాలనుకుంటున్నారు. అంటే వచ్చేది నెమ్మదిగా అయినా తర్వాత రిలేషన్ని పర్మనెంట్గా మీతో ఫిక్స్ చేసుకొని నిలబడాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే మీతో వాళ్ళకి ఫ్యూచర్ బాగుంటుందంట. ఫ్యూచర్ అంటే మీతో వాళ్ళకి ఫిజికల్గా బాగుంటుంది, ప్రాక్టికల్గా బాగుంటుంది, ఎమోషనల్గా బాగుంటుంది, సపోర్ట్ ఉంటుంది మీ వల్ల. సో ఇక్కడ జోడీస్ బాగా వచ్చాయండి. ప్రేమలో, సపోర్ట్లో, రొమాంటిక్లో, ఇక టోటల్గా చెప్పాలంటే మీ పర్సన్కి మీరు రొమాంటిక్లో తగ్గ జోడి, ప్రేమలో తగ్గ జోడి, అలాగే ప్రాక్టికల్గా వాళ్ళకి సపోర్ట్లో, వాళ్ళకి మీరు సపోర్ట్లో కూడా తగ్గ జోడి. అంటే మీరు వాళ్ళకి ప్రేమిస్తారు, రొమాంటిక్ పరంగా వాళ్ళతో క్లోజ్గా ఉంటారు, అలాగే వాళ్ళకి మీరు రొమాన్స్, ప్రేమ అండ్ సపోర్ట్ కూడా వాళ్ళకి ఎప్పుడు మీ సపోర్ట్ని ఇస్తూ ఉంటారు. సో అందుకే మీ పర్సన్ ఏంటంటే వాళ్ళకి పర్ఫెక్ట్ పార్ట్నర్ మీరే అనుకుంటున్నారు. సో ఈ పర్సన్ అయితే మిమ్మల్ని వదులుకోరండి, వీళ్ళు నిదానంగా అయినా యాక్షన్ తీసుకుంటారు. ఓకేనా? సో నిదానంగా అయినా యాక్షన్ తీసుకుంటారు, వాళ్ళకి మిమ్మల్ని వదిలేసే ఉద్దేశం అయితే లేదు. సో ఇది జనరల్ రీడింగ్ అండ్ పర్సన్ రీడింగ్ కావాలన్నా తీసుకోవచ్చు. సో మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకుంటారు. సో మీ ఎనర్జీ చెక్ చేద్దాము, మీరు మీ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు అని. యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి? మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళకైతే కమిట్మెంట్ కోసం చూస్తున్నారండి. కమిట్మెంట్ కావాలి ఈ పర్సన్తో. అలాగే మ్యారీడ్ వాళ్ళైనా మీ వైఫ్ ఆర్ హస్బెండ్తో మీకు కలవాలనే ఉద్దేశమే చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. ప్రస్తుతానికి సైలెంట్గా ఉన్నారు, కానీ ఈ పర్సన్ని మీరు స్పై చేస్తున్నారు చాలా. అంటే ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఈ పర్సన్ని స్పై చేస్తున్నారు. అంటే ఈ పర్సన్ ఏం చేస్తున్నారు ఏంటి అని. సో మీ ఆనందం ఈ పర్సన్లో ఉంది, మీ సంతోషం ఈ పర్సన్లో ఉంది, మీరు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. టోటల్లీ చెప్పాలి అంటే చాలా ఫాస్ట్గా ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే బాగుండు అని అనుకుంటున్నారు. మీ సంతోషం మొత్తం ఈ పర్సన్ దగ్గర పెట్టేశారు చెప్పాలంటే. డివైన్ని ప్రేయర్ చేసుకుంటున్నారు, మీ ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయి నెమ్మదిగా కలవాలి, ప్రశాంతంగా మేము ఒకటైపోవాలి అని. సో మళ్ళీ కలవాలనే ఉద్దేశం మీకు చాలా స్ట్రాంగ్గా ఉందండి. ఈ రిలేషన్లో ఏదో ఒక డిసిషన్ తీసుకోవాలని కూడా ఉంది. ఫ్యూచర్లో మళ్ళీ మీ పర్సన్తో కలిసి హ్యాపీగా ఉండాలని కలలు కంటున్నారు. అలాగే ఈ పర్సన్ని స్పై చేస్తూ ఉన్నారు. ఈ పర్సన్ నుంచి వెళ్ళిపోవడం మీకు ఇష్టం లేదు. ఈ రిలేషన్లో ఏదో ఒకటి డిసైడ్ అవ్వాలని ఉంది, కానీ ఎక్కువగా మీ పర్సన్తో ఉండే ఆలోచన ఎక్కువగా ఉంది మీకు. ఎందుకంటే మళ్ళీ మీ పర్సన్ లేకపోతే బాధపడడం. ఈ పర్సన్ మీద చాలా ప్రేమ పెంచుకున్నారు మీరు, చాలా ప్రేమించారు మీ పర్సన్ని. అందుకే అంత ఈజీగా వదలలేకపోతున్నారు. సాధ్యమైనంత వరకు మీ పర్సన్తోనే ఉండాలి, లేదా అసలు ఈ రిలేషన్లో ఏదో ఒకటి డిసైడ్ అవ్వాలని మీరు ఆలోచిస్తున్నారు. ఓకేనా? సో డబుల్ కన్ఫర్మేషన్ ఇస్తానండి. రీయూనియన్ అండ్ మీ రిలేషన్ యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటే ఫైనాన్షియల్ కెరీర్ పరంగా కూడా. యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అండ్ ఫ్యూచర్ అండ్ మా వ్యూవర్స్కి ఫైనాన్షియల్ అండ్ కెరీర్. సో రీయూనియన్ లేని వాళ్ళకి స్లోగా అయినా రీయూనియన్ అవుతుంది, మళ్ళీ రిలేషన్ కంటిన్యూ అవుతుంది. ఫైనాన్షియల్ పరంగా బాగుందండి. కెరీర్ పరంగా కూడా మీరు అనుకున్నది అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎవరికైతే దూరంగా ఉంటున్నారో వాళ్ళు డెఫినెట్లీ కలుస్తున్నారు ఇవాళ అని వచ్చింది. ఇవాళ కలిస్తే ఇంకా మంచిదే కదా. ఎవరైనా సరే దూరంగా ఉన్న వాళ్ళైతే
ఇక నుంచి ఈ అక్టోబర్ ఎండింగ్ లోపు చాలామందికి కలిసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా. సో సపరేషన్ కంప్లీట్గా నో కాంటాక్ట్ సపరేషన్లో ఉండి ఇప్పటి వరకు దూరంగా ఉంటే మీరు మీ పార్ట్నర్ చూసుకోకుండా మాట్లాడుకోకుండా కొంచెం దూరంగా ఉండి సిచ్యువేషన్స్ వల్ల దూరంగా ఉంటే సో టవర్ మళ్ళీ మిమ్మల్ని కలపబోతుంది. ఓకేనా. సడన్గా షాకింగ్గా మీరు మీ పర్సన్ కలవబోతున్నారు. సో ఫైనాన్షియల్ పరంగా కూడా బెనిఫిట్ ఉంటుంది. సో టోటలీ గుడ్ రీడింగ్, స్టేబిలిటీ ఉంటుంది. సో క్లెయిమ్ చేసుకోండి. కామెంట్లో 444 అని పెట్టండి అండ్ 222 అని పెట్టండి. మీకు ఏది నచ్చితే అది 222 444. ఫైనాన్షియల్ పరంగా అయితే 444 అని పెట్టండి అండ్ మీరు లవ్ పరంగా అయితే 222 అని పెట్టండి. నాకు రెండో ఇంపార్టెంట్ అనుకుంటే 222 444 అని కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో క్లెయిమ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా మీకు పాజిటివ్ వైబ్స్ కనెక్ట్ అవుతాయి. సో డ్రీమ్స్లో మీకు కూడా మీ పర్సన్స్ వస్తూ ఉంటారు. అలాగే ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి వీడియోని షేర్ చేయండి. మన వీడియో చాలా మోటివేషనల్గా ఉంటాయి, సపోర్ట్గా ఉంటాయి. సో ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక థ్యాంక్ యూ సో మచ్ అండి. చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా, సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.